ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను బెండకాయల తోటకు వచ్చాను. అసలు ఇంతింత చెట్లకే బెండకాయలు కాసాయంటే అసలు నేను ఆశ్చర్యపోతున్నాను. అంతింత చిన్న చెట్లకి చూపిస్తాను రండి ఒకసారి. ఇంత చిన్న చెట్లకే బెండకాయలు వచ్చాయండి. ఇది ఏసీ అన్నాక మీకు మరీ చెప్తాను. ఇంత చిన్న చెట్లకే బెండకాయలు వచ్చాయి, మీకు చూపిస్తాను ఆగండి. ఇదిగోండి చూస్తారు కదా ఇంత వచ్చాయో. అసలు చూసారా ఎంత షైనింగ్ వస్తున్నాయి. ఇదిగోండి చూడు ఎంత పెద్దగా వచ్చిందో. ఇంకా ఉన్నాయి, ఇంకా చూపిస్తాను రండి. ఇంకొక పెద్ద చెట్టు అయితే చాలా ఫుల్గా వచ్చింది, అవి చూపిస్తాను. ఇంకా రేపటికైతే అది బలిసిపోతుంది. అలాగొచ్చే చెట్లు ఇక్కడ చూసారు ఎంత పెద్దగా వచ్చాయో చెట్లు. అదిగోండి ఇక్కడ ఒకటి ఉంది బెండకాయ, దాన్ని చూపిస్తాను నేను. ఇంకే ఇదిగో ఇక్కడ ఉంది చూసారు కదా ఎంత పెద్దగా వచ్చాయో. మా అమ్మ వాళ్ళేమో ఆడున్నారు, గడ్డి పీకేస్తున్నారు. మీకు ఇంకా చూపిస్తానంటే ఇంకా చాలా ఉన్నాయి. చాలా అంటే ఇక్కడ ఆరెంజ్ రోటే కాదు, ఇంకా ఉన్నాయి, చూపిస్తాను రండి. పెద్ద పెద్ద చెట్లు వచ్చాయి, ఇక్కడ వీడియో ఇస్తాను. యాడో ఒక పెద్ద చెట్టుకి అయితే ఫుల్గా వచ్చింది బెండకాయ, అందుకే మాకు చూపించడానికి వెళ్తున్నాయి. ఇంత రండి. బెండకాయలు ఇది ఎంత హైట్ ఉందో చూస్తారా, ఇంత హైట్ వచ్చింది. ఇంకొకటి ఉంది ఇక్కడ. అన్నీ పెద్ద చెట్లు, ఇక్కడ ఒకటి వస్తుంది. ఇంకోటి ఉంది ఇక్కడ. ఇంకా కాస్తున్నాయి, ఇంకా పైన అయితే ఇంకా బ్యూటిఫుల్గా వచ్చాయి చెట్లు. ఇంకా పైన అయితే ఇంకా బ్యూటిఫుల్గా వచ్చినాయి. ఇదిగో ఇక్కడ కాసిన చూడండి ఎంత పెద్దది, ఎంత పెద్దగా వచ్చిందో. ఇంకా ముందు ఉన్నారా చూపిస్తా. ఇంకా చాలా చెట్లు కాస్తాయి, తోట అంతా ఉంది. ఇక్కడ ఫస్ట్లో చూపిస్తుంది కదా, అక్కడ ఇంకొక సైడ్ చూపిస్తుంది. మీకు క్లారిటీ వస్తుంది. ఇదిగోండి ఇక్కడ ఒకటి, ప్రతి ఒక్క చెట్టుకి కాసింది బెండకాయ. ఇదిగోండి ఇంకా చోళకాయలు అయితే ఇంకా వచ్చినాయి. ఇది వచ్చిందండి ఇంత బుడ్డిగా ఉందో. డాడప్ వచ్చా ఎక్కడ రా మళ్ళీ ఫుల్గా వచ్చినాయి ఇక్కడ ఎక్కడితే. ఇవ్వండి ఇంకా ఫ్లవర్స్ ఉన్నాయి ఇక్కడ అంతా. ఆడ ముందు ఇంకా బాగున్నాయి. ఇక్కడ వస్తుంది, ఇది మంచి సరే పెద్దగా వచ్చింది ఆకు. ఇక్కడ ఒకటి ఉంది, ఏం చేస్తున్నావమ్మా? బెండకాయలు పిక్కుతున్నావా? గడ్డి పిక్కేస్తుంది. టౌన్ అనమాట. టౌన్లో కూడా పని చేస్తున్నామంటే
అసలు ఇంకొకటి చూపించాలి మీకు. ఒక్కటైతే చాలా పెద్దగా వచ్చింది, అది ఇప్పుడు చూపిస్తాను మీకు. చూడండి, ఇదిగోండి, చూడండి ఇంకా పెద్దగా వచ్చింది. అన్ని దాంట్లోకన్నా ఇదే పర్ఫెక్ట్గా వచ్చింది. అంటే ఇంకొకటిగా అంటే భూమి నుంచి రావాలి కదా ఈ చెట్లు. ఇంకా ఇది ఇక్కడ చాలా వచ్చాయి. ఇంకా కొన్ని చెట్లు పూతుంది, పక్కన కుంటుంది. ఎండాకాలం కూడా అసలు నీళ్ళు ఇబ్బంది ఉండదు ఇక్కడ. వేరే ఊర్లో అయితే నీళ్ళు ఇబ్బంది ఉంటుంది, ఎందుకంటే తోట పక్కనే అది ఉంది కదా. అందుకే ఇంకేం ఎండాకాలంలో కూడా ఇబ్బంది అసలు ఉండదు. అంటే ఇక్కడంతా ఏం పెట్టలేదు, ఇక్కడంతా ఏమైనా పెట్టుకున్నామని ఉన్నాము. బట్ నేను ఎందుకన్నా కిందకి వచ్చినాను. చూసారా ఇంత పెద్ద చెట్లు, అసలు అదిగోండి ఇంత బుడ్డి చెట్లుగా కాదండి. నాకే వచ్చినప్పటి నుంచి ఆశ్చర్యం అయిపోతుంది. మేమే బెండకాయలు పెట్టాము, విత్తనాలు పెట్టాము, అండ్ కలుపు కూడా తీపిచ్చాము. కలుపు తీపించినా ఇంకా ఎంత గడ్డి ఉంది చూసారు కదా, ఎంత గడ్డి ఉంది. అంటే వయ్యారి బామ్ ఎక్కువ ఉందన్నమాట. దానికి గడ్డి ముందు కొట్టకూడదు, గడ్డి ముందు కొడితే మరి ప్రాబ్లం అవుతుంది. తర్వాత ఇక్కడ అంతా నీట్గా చేసేసినాం మేము, ఎందుకంటే పాములు అవి వేస్తాయని. ఎందుకంటే మేము ఒకసారి తోటలోకి వస్తుంటాం పిల్లలు, అందుకే మా డాడీ అలా నీట్గా చేపించాడు. మా డాడీ అక్కడ వస్తున్నాడు, నేను అక్కడ వస్తున్నారు. చూసారు కదా, అక్కడ వెళ్ళి చూసేద్దాం ఒకసారి. మేము కూడా అర్థమవుతుంది. మందులు ఉన్నాయి, ఇదిగోండి మందులు. ఫస్ట్ మందు ఇదే కొట్టింది నేను, ఇదైతే చాలా బాగా యూజింగ్ వచ్చింది. ఇప్పుడైతే అయిపోయింది, నిన్న కొట్టినారు మందులు అన్నీ. ఎక్కడంటే అక్కడ పారేసిస్తున్నారు. ఇది కూడా మందు చాలా బాగా యూజ్ వస్తుంది. అండ్ దీని ముందు అయితే నాకు పేరు ఉంది కదా, అది తీసుకుని నేనైతే సన్సెట్లో తీసుకున్నాను. ఈ చిన్న మందు దేనికంటే పురుగు, అంటే మా ఆకుల మీద చిన్నవి వేస్తున్నాయి, వైట్ లైన్స్ లెక్క. అందుకే మేము సెలెక్ట్ చేసుకుని తెచ్చుకున్నాము. 3-4 days అయింది, అంటే నిన్న కొట్టారు మందు మా అమ్మ నాన్నలు. కొట్టినాక నిన్నంతా వర్షం పడింది, వర్షం నైట్ పడింది, మార్నింగ్ కొట్టింటే ఏం పర్వాలేదు. పోయినసారి మరి ఫస్ట్లో, ఇప్పుడు సెకండ్ టైం కొట్టినాము అనమాట. సెకండ్ టైం వన్ టైం కొట్టినాము. కొట్టేదంతా అయిపోయినాక సాయంత్రం వర్షం వచ్చింది. నాకు తెలిసి నేను అంటే ఇక్కడ టౌన్లో వస్తుంది, అక్కడ వస్తుందని ఉంటుంది. ఇప్పుడు నేనైతే ఇక్కడికి వచ్చినాను, కుంట్లోకి అయితే ఫుల్ నీళ్ళు వచ్చేసినాయి. అప్పుడైతే ఇంకొకటి తక్కువ ఉండే, దీంట్లో మేము చేపలు పడుతుంటాం. అప్పుడు బాగుండే చేపలు అయితే బాగా పడుతుండే. ఇప్పుడు పడతాయో పడవో తెలియదు, మీకు చూపిస్తాను. చేపలు అయితే ఫుల్గా వస్తున్నాయి. అవైతే కొంగలు ఉన్నాయి, పైకి ఎక్కడితే దిగుతాయి. ఇదిగోండి కుంట అనమాట ఇది, అంటే చాపడి దాకా వెళ్తుంది కుంట. అంటే దీంట్లో గలీజ్ అంతా వేస్తారు, అంటే మనకు వద్దేది. అంటే వాటర్ ఏం బాగానే ఉంటాయి, అంటే వాటర్ అంటే పర్వాలేదు. నేను చోళకాయలు చూపిస్తాను మీకు, ఆగండి. బెండకాయలు అయితే ఫుల్గా వచ్చేసినాయి. ఇక్కడ చూడండి, వర్షం పడితే ఇక్కడంతా వాటర్ వచ్చేసినాయి. ఇక్కడంతా అంత ఫుల్గా వర్షం పడిందంటే నేను దీంట్లో దిగుతాను. వర్షం నీళ్ళే కదా, ఏం కాదు, దిగొచ్చు. మా అక్కకి ఇప్పుడు దిగి వెళ్ళింది, ఇంకా ఇంత గబ్బు అయినాయి. అంటే మనం వెళ్తే మనం నీట్గానే ఉంటాం కదా నార్మల్గా. అప్పుడు దీంట్లోకైతే చేపలు వస్తుండే, బాగుండే. అంటే ఇప్పుడు గలీజ్ అయినాయి, అప్పుడైతే బాగుండే. మీకు చోళకాయలు చూపిస్తాను, ఆగండి.
ఎక్కడ చూసినా ఫుల్ వాటర్. అంటే అక్కడ బెడ్లు వేయించాము, అది ఫస్ట్ పంటకి వేయించాము. అండ్ ఇప్పుడు వేయలేదు. మీకు చిలకలు చూపిస్తాను అన్నాను కదా, చూపిస్తాను రండి ఒకసారి. ఇంకా వీడియో మాత్రం లాస్ట్ దాకా చూడండి. ఇప్పుడైతే బెండకాయలు దగ్గరికి వచ్చాం. బెండకాయలు అన్నీ మా అమ్మ వాళ్ళేమో ఆడినారు, అక్కడేమో పని చేస్తున్నారు, మనం పట్టించకూడదు కాబట్టి. ఓకే బాయ్ గాయస్, నేను సెకండ్ పార్ట్లో చూపిస్తా. బాయ్ గాయస్, బాయ్ గాయస్. అది మా లెక్క. ఓకే, ఈ తోటలోకి వస్తేనే భారీ హ్యాపీ అయిపోయింది. నేను మా డాడీ దగ్గరికి వెళ్తాను, ఏమంటారో చేస్తాను రండి. ఎందుకంటే నేనేం వీడియో తీయలేదు, అంటే వీడియో తీస్తున్నాను మా డాడీకి మా మమ్మీకి ఏం తెలుసు, కానీ మా అక్కకు కూడా తెలుసు. మా డాడీకి తెలియదు నేను వీడియో తీస్తున్నానని. వీడియో తీస్తున్నామని మా డాడీకి తెలియదు, అందుకే నేను పరిగెత్తుకుంటూ వెళ్ళి అసలు సర్ప్రైజ్ ఇస్తాను. నేను అసలు వచ్చినాను, బైక్లో వచ్చినాక మా డాడీ బండి వేసేసి వచ్చేసినాడు. అందుకని ఇంక ఎట్లా వచ్చినా నాకు కూడా తెలియదు. అందుకని మా అమ్మతో వెళ్దాము పరిగెత్తుకుంటా. మమ్మీ బెండకాయ చూడు ఎంత బాగా వచ్చినాయని చూపిస్తా అంటే చూసినాక వీడు అఫ్కోర్స్ తోటలోనే ఉన్నాం మేమంతా. అంటే నా తమ్ముడు ఒక్కరు లేడు ఇక్కడ, మేము 5 మెంబర్స్. మీరు అడుగుతున్నా నేను చెప్పాలి కదా. ఓకే 3, 2, 1 గో. ఓకే, మేము పరిగెత్తుకుంటా వెళ్ళాలి. గాలి వస్తుంది కానీ మాటలు నీట్గా ఫోన్ షేక్ అవుతుంది. అక్క గడ్డి పెట్టుకుని పాపం, నేను మాత్రం వీడియోలు చేసుకుంటే కూర్చుంటున్నాం. వేరే మంది పీకే అలా గడ్లవి ఇది అది పీకేలా కాదు.